యూట్యూబ్ ఛానల్స్లోకి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తూ ఆ ఇంటర్వ్యూల్లో అద్భుతులు మీరు హిందుత్వ వాళ్ళు మాట్లాడుతూ ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ సూపర్గా మాట్లాడావు బ్రదర్, సూపర్గా మాట్లాడేశావు. అద్దరిపోయింది బ్రదర్, అద్దరగొట్టి మాట్లాడావు. అంతేకాకుండా మైండ్ బ్లో అయిపోయిందండి. నేను మైండ్ అంతా కూడా అస్సలు మీరు మాట్లాడుతున్నప్పుడు షవర్ వచ్చేసింది, బూస్ బంప్స్ వచ్చినాయి తెలుసా అని మాట్లాడుతున్నారా? అంతేకాకుండా ఫైర్ బ్రాండ్, యువర్ ద ఫైర్ బ్రాండ్ అని చెప్పేసి కూడా కామెంట్లు చేస్తున్నారా? అంతేకాకుండా దేవుని ప్రజలారా, అదరగొట్టావు, సూపర్గా చెప్పావు, చాలా బాగా చెప్పావు, నీకు మించినోడు లేడు, నీలాంటోడు లేడు, ఇలా మాట్లాడాలి బ్రదర్ మాట్లాడదని చెప్పేసి ములక చెట్లు ఎక్కిస్తున్నారా? ఒక రోజున పడగొట్టేస్తారు. జాగ్రత్త. ఈ విషయాలన్నీ ఎవరి కొరకు తెలుసా? మీకోసమే. బైబిల్ తెలియజేస్తూ ఉంది. కీర్తన గ్రంథం 1:3 దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండగా దీవారాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసేవారు ధన్యులు అని. సో అలాంటి వాక్యమును చేతపట్టుకొని ప్రజల మధ్యలో నడిచే నీవు, ఒక సావుకుడిగా, ఘనమైన సావుకుడిగా దేవుని యొక్క బోధను ప్రకటిస్తున్నటువంటి నువ్వు లోకానుసరమైనటువంటి మాటలను బట్టి చాలా బాగా చెప్పావు అనగానే, ఫైర్ బ్రాండ్ అని చెప్పేసి అనగానే, ఆ లోకంలో ఉన్నటువంటి మనుషులు చిన్నగా కామెంట్లు పెట్టగానే ఆ మాటలను చూసి ఉప్పొంగిపోతున్నావా? కానీ ఒక రోజున నువ్వు పడిపోయినప్పుడు నీ దగ్గరకు ఎవరూ రారు. నువ్వు ఒక రోజున చెడిపోయినప్పుడు నీ దగ్గరికి ఎవరూ రారు. ఈ మాటలను ఎవరి కోసం నేను మాట్లాడుతున్నావు తెలుసా? చూద్దాం ఒకసారి. మీ అందరి కొరకు ఈ వీడియో చేస్తున్నాను. వెల్కమ్. సో ఈ రోజున మనందరం కూడా ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అజయ్ బాబు గారు హిందుత్వ వాళ్ళు మాట్లాడుతూ పాస్టర్ గారు అజయ్ బాబు గారిని సాటర్డే అరెస్ట్ చేశారు. అది ఒక క్రైస్తవ సావుకుడు లేక రోమన్ క్యాథోలిక్ పాస్టర్ జోసెఫ్ గారు మరి ఆ కంప్లైంట్ చేశారని చెప్పేసి, సో ఆ విషయాలన్నీ మాట్లాడుకుంటూ, మరి లేదు అజయ్ బాబు గారిని కావాలని అరెస్ట్ చేశారు, తన ప్రాణాన్ని కాపాడతానికని చెప్పేవారు కూడా లేకపోలేదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ముందుగా కొన్ని విషయాలు మనము చూడటానికి ప్రయత్నం చేద్దాం. చివరిలో నేను అన్ని విషయాలు మీకు క్లియర్గా చెబుతాను. మధ్యలో మనము వీకేఆర్ యలమంచిలి విజయ్ కుమార్ గారి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఈ సమయంలో ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, జీవము కలిగిన దేవుడు మనకు కొన్ని విషయాలు చెప్పాడు. అందులో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే డిబేట్లు, ఏమండి, గ్రంథ పరిశీలన, గ్రంథ విమర్శ, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న విషయాలు కావచ్చు, పెద్ద పెద్ద విషయాలు కావచ్చు, ఎక్కడో కొన్ని విషయాలు కావచ్చు. ప్రాముఖ్యంగా ఈ విషయాలు జరగడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని విషయాలను నేను జ్ఞాపకం చేసుకొని ముందుకు తీసుకువెళ్తాను. డిబేట్లకు పిలుస్తున్నారు. ఎవరు వాళ్ళు? టీవీ ఛానల్స్ వాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు. ఎందుకు పిలుస్తున్నారు? మీ మాట బాగుందని. ఎందుకు పిలిచారు? మీరు జ్ఞానవంతులని. ఎందుకు పిలిచారు? మీకు చాలా తెలివి ఉందని పిలిచారు. ఎందుకు పిలిచారు? ఇంకొకరి మీద దుమ్ముపోయి వచ్చి అని పిలిచారు. ఇంకొకరి మీద బురద చల్లొచ్చని పిలిచారు. ఎందుకు పిలిచారు? ఇద్దరికి గొడవ పెట్టడానికి పిలిచారు. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. వాళ్ళ ఛానల్స్కి కావలసినటువంటి న్యూస్ తీసుకురావడానికి, వాళ్ళకు కావలసినటువంటి డబ్బును సంపాదించుకోవడానికి రెండు మతాల మధ్యలో కూడా స్విచ్ పెట్టేవాళ్ళు లేకపోలేదు. అదే జరిగింది అజయ్ బాబు యొక్క అరెస్ట్ విషయంలో. సో నేను మీకు ఆ విషయాలను తెలియచేయడానికే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. కాబట్టి ఏమన్నారు, రెచ్చగొట్టినప్పుడు రెచ్చిపోకండి దయచేసి. ఎవరైనా సరే ఇక నుండి ఆత్మీయ దైవజనులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ BFM పక్షాన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ, డోంట్ గో టు డిబేట్స్. మీకు ఎంత జ్ఞానం ఉందా, ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా దేవుని సేవలో వాడుకోండి, దేవుని పనిలో వాడుకోండి, దైవ సేవకుల సదస్సులో వాడుకోండి, గాస్పల్ మీటింగ్లో వాడుకోండి, సువార్త సేవలో వాడుకోండి. అంతేకాని మీరు ఎప్పుడైతే స్టూడియోలో అడుగు పెడతారో మీకు మరొక శత్రువు తయారవుతున్నాడన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు, లోకంలో మీకు శ్రమ,
ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నానని చెప్పాడు. కాబట్టి ఆ లోకంలోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆ లోకము యొక్క మనుషులతో మనం మాట్లాడాల్సిన అవసరం కూడా మనకు లేదు. కాబట్టి ఈ సమయంలో నేను ముందుగా కొన్ని విషయాలను మీకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఒక మాట మనకు వికేఆర్ గారు ఒక అద్భుతమైనటువంటి చక్కని సందేశాన్ని ఇస్తున్నారు. బ్రదర్ మంచి మాట మాట్లాడారు, శ్రేష్టమైన మాట మాట్లాడారు. ఒకసారి మనం ఆ వీడియో చూద్దాం. యూట్యూబ్ ఛానల్స్లోకి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తూ ఆ ఇంటర్వ్యూల్లో అద్దులు మీరు మాట్లాడుతున్నారు. దయచేసి మనం మాట్లాడొచ్చు రాజ్యాంగ విరుద్ధమైన మాటలు, మన మాటల్లో తప్పుపట్టుకుని ఈ ఒక్క మాటతో అరెస్ట్ చేసేసిన సందర్భాలు, నన్ను అలాగే అరెస్ట్ చేశారండి. చూసారు కదా, రెచ్చగొడతారు, ఇలాగే మాట్లాడతారు. కాబట్టి దయచేసి మీరు వెళ్ళొద్దు. నన్ను చాలామంది ఛానల్స్ పిలుస్తున్నారు, నేను వెళ్ళట్లేదని కూడా వారు చెప్పారు. కాబట్టి మీరు కూడా వెళ్లకుండా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక రెండోది పిన్ పాయింట్ పర్ఫెక్ట్గా అజయ్ బాబు గారికి చూస్తావు కదా బ్రదర్, ఈరోజు నా చిన్న పిల్లల్ని తీసుకొని నీ భార్య స్టేషన్ దగ్గరకు వచ్చింది, చిన్న బిడ్డలను తీసుకొని హైదరాబాద్ వచ్చేసింది. నేను ముందే చెప్పాను మీకు, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు నీ బిడ్డలు అనాథలవుతారు, ఏడుస్తారు, కన్నీళ్ళు పెడతారు, ఎవరూ రారు అని చెప్పేసి. ఈ రోజున నీ రక్త సంబంధికులే నీ దగ్గరకు వచ్చారు, నీ అన్నదమ్ములుగా ఉన్నటువంటి సమూయేలు గారు నీ దగ్గర రావటం జరిగింది. అర్థమవుతుందా? ఈ లోకంలో అంతే బ్రదర్, ఎంత కష్టపడి మనం పనిచేసినా, ఎంత సహాయం చేసినప్పటికీ కూడా చేసిన టైంలోనే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, తర్వాత మర్చిపోతారు. కాబట్టి అజయ్ బాబు గారికి ప్రేమపూర్వకమైనటువంటి విజ్ఞప్తి, మనవి కూడా, దయచేసి మీరు ఆ జైల్లో నుండి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇంకెప్పటికీ కూడా ఇలాంటి విషయాల్లో దయచేసి తలదూర్చకండి. మత విద్వేషమైనటువంటి విషయాల్లోనికి మీరు వెళ్ళకండి. అందులో మనకు బైబిలు సత్యంగా మనకి ఒక మాట కూడా ప్రకటిస్తూ ఉంది. నేను ఆ మాటలు 3 కూడా ఈ వీడియోని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా తెలియచేయటానికే నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. దయచేసి నేను ఎవరిని విమర్శించడానికి కానీ, మరెవరికో బుద్ధి చెప్పాలని, మరెవరికో జ్ఞానాన్ని నేర్పించాలని ఈ వీడియో చేయట్లేదు, కానీ సత్యాన్ని మాత్రమే గుర్తు చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మీకు ఒక విషయాన్ని గుర్తు చేసిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. ఆ ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. ఒక 3 రెఫరెన్స్లు మీ కొరకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఫస్ట్ రెఫరెన్స్ తీతు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చినటువంటి వివాదములను నిష్ప్రయోజనము. అర్థమవుతుందా? మీరు ఈ డిబేట్లు ఏదైతే చేస్తున్నారో, రక్షణ ఛానల్ బెనహర్ గారు కూడా నేను చెబుతున్నాను, దయచేసి మీరు డిబేట్లన్నీ కూడా ఆపేయండి. ప్లీజ్ రిక్వెస్ట్ మై, ఓకేనా? మీరు డిబేట్లు దయచేసి ఆపండి, ఇలాంటివి చేయకండి. ఆ బీబు గారిని, తర్వాత అక్కడ ఉన్నటువంటి సహోదరులందరినీ కూడా ప్రక్కన పెట్టేసేయండి. దయచేసి మీకున్నటువంటి ఆత్మీయ వాక్య సందేశాలు అందించండి, లేదా మీరు ఇంకొక రకంగా ఛానల్ కూడా నడుపుకోండి. ఇక్కడ ఏం చెప్తుంది తెలుసా? ధర్మశాస్త్రమును గూర్చినటువంటి వివాదములు నిష్ప్రయోజనమై ఉన్నవి, వ్యర్థములై ఉన్నవి కనుక వాటికి దూరంగా ఉండమని బైబిల్ చెబుతాను. నేను చెప్పట్లా, బైబిల్ చెబుతాను. వాటికి దూరంగా ఉండమని చెబుతా ఉంది. ఒకవేళ దెన్ అదే టైంలో డోర్ తట్టి నీ ఇంటి ముందుకు వచ్చి నీ కూర్చున్న సంఘములోనో నీతో ఎవరన్నా వాదించడానికో, బోధించుకోవటానికో, నేర్చుకోవటానికో ఒక వ్యక్తి వచ్చాడనుకోండి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్గా ఆ వ్యక్తికి 1, 2, 3 సార్లు మాత్రమే చెప్పవలసినవి చెప్పి, వీలుంటే బుద్ధి చెప్పి విడిచిపెట్టమని చెబుతుంది బైబిల్. ఆ విషయాన్ని కూడా చూద్దాం ఒకసారి ఏం చెబుతుందో. మతభేదములు కలిగించు మనుష్యునికి 1, 2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విడిచిపెట్టమని చెప్పింది. విసర్జించాయి, ఇక మనతో నీకు పని లేదని చెప్తా ఉంది. అర్థమవుతుందా? మనకి ఈ ఛానల్ వాళ్ళు పిలుస్తున్నారని, ఆ ఛానల్ వాళ్ళు పిలుస్తున్నారు, ఇంకొక ఛానల్ పిలుస్తూ ఉందని, ఇంకొక ఛానల్ పిలుస్తూ ఉందని, పాపులారిటీ అవుతున్నానని చెప్పేసి, నా పేరు ప్రపంచాన్ని అంతా తెలిసిపోతుందని చెప్పేసి వెళ్తున్నటువంటి సావుకులారా, ఒక్కసారి ఆగి ఈ విషయాన్ని ఆలోచన చేయండి. తర్వాత విషయం అంటున్నాడు చూడండి, 11వ వచనం. అట్టివాడు మార్గము తప్పి తనకు తాను శిక్ష విధించుకున్న వాడై పాపం చేయుచున్నాడని నీవెరుగుదువు. కాబట్టి ఈ విషయాలు మనకు అవసరము లేదు. కాబట్టి అజయ్ బాబు గారికి నేను ఇచ్చే సూచన, సలహా సావుకునిగా, ఓకే రైట్. ఇక మనకి వికేఆర్ ఎలమంచుల విజయ్ కుమార్ గారు కూడా చక్కని సందేశాన్ని మనకు అందించారు. ఎస్ మై ఫ్రెండ్స్, మనం అలా మారిపోవాలని దేవుని యొక్క కోరిక. ఇక మరొక మాట ఏంటంటే, మనము అజయ్ బాబు గారి యొక్క CDMF ఛానల్లో చూసాం, ఆ సహోదరులు మాట్లాడుతున్నారు అన్న గురించి. ఒకసారి ఆ మాట అది స్విచ్ ఆఫ్లో ఉంది. ఈ ఫోను మరి నా దగ్గర ఉంది. ఎంతో మంది అజయ్ బాబు గారిని ప్రేమించేవారు ఫోన్ చేస్తూ ఉన్నారు. కొన్ని ఫోన్లు మరి లిఫ్ట్ చేయటం కుదరట్లేదు.
మమ్మల్ని క్షమించండి. కానీ మీకు చెప్పే విషయం ఒకటే, అజయ్ బాబు గారు సేఫ్గా ఉన్నారని నేను మన క్రైస్తవులందరికీ, ప్రపంచంలో ఉన్న తెలుగు క్రైస్తవులందరికీ నేను ప్రభువు పేరిట తెలియజేస్తా ఉన్నా. డాట్ చూశారు కదా, బ్రదర్ని పోలీసులు తీసుకెళ్లారు, ఎలాంటి మరి ఆవేదన చెందాల్సిన పని లేదని చెప్పారు. చాలా మంచిది. కాబట్టి బ్రదర్స్, మరి అజయ్ బాబు గారి యొక్క ఫాలోవర్స్ కూడా నేను చెబుతున్నాను, దయచేసి బ్రదర్ యొక్క లైఫ్ను కేర్ చేసుకోవడానికి, బ్రదర్ యొక్క లైఫ్ను మరి కాపాడుకోవటానికి, అంతేకాకుండా మీతో కలిసి జీవితాన్ని షేర్ చేసుకోవటానికి, మీ కొరకు ప్రార్థించడానికి ముందుగా బ్రదర్ని ఎటువంటి విషయాలకు దూరంగా ఉండమని మరి సమీల్ బ్రదర్ గారు కూడా సహోదరికి చెప్పాలని కూడా నేను ప్రేమపూర్వకమైనటువంటి విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. ఇక చివరిగా బ్రదర్ పైన కేసు పెట్టినటువంటి జోసెఫ్ గారు కూడా ఒక మాట మాట్లాడుతున్నారు, ఒకసారి విందాం. చేతులు ఏముండాలి? బైబుల్ ఉండాలి. బైబుల్లో ఏమనుంది? నీ మతం గురించి మాట్లాడుకో, ఇతర మతం గురించి అసలు నోరెత్తొద్దు. మన దేవుడే మనల్ని శిక్షిస్తాడు. ఇదే నాకు తెలిసింది ఏంటంటే, మన దేవుడే నిన్ను శిక్షించాడు, యేసు ప్రభువే నిన్ను శిక్షించాడు. ఎందుకంటే పగలు కొడతా అంటే ఏందది? అంటే నీకు మర్యాద లేదు. దేవుడు అంటే మర్యాద లేదు నీకు. దేవుడు అంటే మర్యాద లేదు. యేసు ప్రభు అంటే నీకు వాల్యూ లేదా? విగ్రహం అంటే ఒక ప్రతిరూపం అది. రైట్, చూస్తారు కదా, పలానా విషయాల్లో నాకు బాధ అనిపించి కేసు పెట్టాను అన్నాడు బ్రదర్. ఓకే, సో ఇప్పుడు కేసులు పెట్టిన వారందరి గురించి నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. దయచేసి గమనించండి బ్రదర్, తనకు చిన్నపిల్లలు 2 ఉన్నారు. ఒకసారి తన కుటుంబాన్ని ఒకసారి చూడండి. ఎందుకు అంటే ఒకవేళ మేబీ బ్రదర్ పక్షాన ఒకవేళ తప్పు జరిగి ఉండొచ్చు. సో దానికి మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని క్షమించి, మరి జోసెఫ్ గారు కూడా చెప్పారు క్షమాపణ అని చెప్పేసి, దయచేసి ఆ క్షమాపణ బ్రదర్ కూడా తీసుకొచ్చి తన కుటుంబాన్ని చూసి మీరు కూడా పెట్టినటువంటి కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలని నేను మరి హైందవ సమాజంలో ఉన్నటువంటి ఆ కమిటీ వారికి, అలాగనే క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి జోసెఫ్ గారికి, మరి ఇంకా ఎవరైనా ఇలాంటివి ఫైల్ చేసినట్టయితే బ్రదర్ పైన ఒకసారి ఆలోచన చేసి వాటిని కొంచెం క్లియర్ చేయాలని నేను కోరుకుంటాను. ఫర్దర్లో ఈ యొక్క అవకాశం ఇవ్వండి. ఫర్దర్లో మేబీ ఎప్పుడైనా మనం మాట్లాడితే కనుక దాని మీద క్రైస్తవ సమాజం కూడా తనకు కొన్ని విషయాలు నేర్పుద్ది. వాళ్ళ సహోదరులు అంటే సొంత అన్నదమ్ములు ఉన్నారు బ్రదర్ కూడా, వాళ్ళు కూడా కొన్ని విషయాలు చెప్తారు. మరి వైఫ్ కూడా ఉంది కాబట్టి పిల్లల విషయంలో ఆమె కూడా మాట్లాడుకొని వాళ్ళొక కాంప్రమైజ్కి వస్తారు. కాబట్టి దయచేసి ఈ సమయంలో మరి ఇప్పటివరకు పెట్టినటువంటి కేసులో ఉన్నటువంటి పెద్దలైనటువంటి మీ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలని, మరి హైందవ పెద్దలు కూడా పెట్టినటువంటి ఆ కేసును కూడా మీరు దయచేసి వెనక్కి తీసుకుంటారని, జోసెఫ్ గారు కూడా వెనక్కి తీసుకుంటారని, కనీసం ఆ బిడ్డల యొక్క మనస్సును తెలుసుకొని పిల్లల వైపు చూసైనా వెనక్కి తీసుకుంటారని, అంతేకాకుండా బ్రదర్ పైన ఎలాంటి కేసులు లేకుండా తన సేవ తను చేసుకుంటూ వెళ్ళాలని కూడా నేను కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ముఖ్యంగా మరి ప్రాముఖ్యంగా అజయ్ బాబు గారికి, వారి కుటుంబానికి, వారి అన్నదమ్ములైనటువంటి సమీల్ గారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా వికేఆర్ యలమంచిలి విజయ్ కుమార్ గారికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఇంకా అంతేకాకుండా మరి జైల్లో ఉన్నటువంటి అజయ్ బాబు గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. బ్రదర్, ఇంకెప్పుడు కూడా తొందరపడకండి. మనకు ఏ గ్రంథాల గురించి కానీ వేరే ఇతర గ్రంథాల గురించి కూడా మనకు అవసరం లేదని చెప్పేసి మరొకసారి కూడా ఇంతకుముందు కూడా నేను మీకు చెప్పాను, దాదాపుగా 2-3 సార్లు చెప్పాను. మీకు వాట్సాప్లో కూడా నేను మెసేజ్ పెట్టాను, నేను ఇలాంటి వద్దు బ్రదర్, మీ కుటుంబం ఉంది అని చెప్పాను కూడా నేను. కాబట్టి మరొకసారి ఒక సహోదరుడిగా నేను కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి నేను రాలేకపోవచ్చు, కానీ మరి నేను ఇక్కడ నుండే మీకు శుభాలు తెలియజేస్తున్నాను. నేను మీరు ఖమ్మం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తాను. నేను కొన్ని మీటింగ్లో ఉండటం ద్వారా వీడియో కూడా లేట్గా చేస్తున్నాను. మిమ్మల్ని కలవట్లేకపోతున్నందుకు కూడా చింతిస్తూ, మరి మీరు ఖమ్మం వచ్చిన తర్వాత ఖచ్చితంగా పర్ఫెక్ట్గా 100% షూర్ నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. నా వంతుగా నేను కూడా కొన్ని మీకు విషయాలు చెప్పి మీ మనస్సును ప్రజల వైపు మళ్ళించడానికి నేను కూడా ప్రయత్నం చేస్తూ, దేవుడు మిమ్మల్ని దీవించలాగున, మీకున్న ప్రతి అవసరం దేవుడే తీర్చలాగున, ప్రతి సమస్య నుండి దేవదేవుడు మిమ్మల్ని కాపాడి రక్షించి ముందుకు నడిపించిన గాక. మే గాడ్ బ్లెస్ యూ. అజయ్ బాబు.